హలో ఫ్రెండ్స్, శివుడు ఎలా జన్మించాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముల్లోకాల ఆది అంతం చూడగలిగిన దైవం శివుడేనని చెప్తారు. శివయ్య ముందు ఇతర శక్తులు విఫలమవుతాయి. అలాంటి శివయ్య పుట్టుక ఎలా జరిగిందో తెలుసా? శివయ్య తల్లిదండ్రులు, గురువు ఎవ్వరు? శివపురాణం ప్రకారం శివుణ్ణి స్వయంభూడు అంటారు. అంటే అతని పుట్టుక స్వయంగా జరిగింది. తల్లిదండ్రులు లేరు. శివయ్యకు మరణం కూడా లేదు. విష్ణు పురాణంలో శివుని పుట్టుక గురించి చెప్పుకుందాం. కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు అలా యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ని చూస్తుంటారే కానీ ఒక్క చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. మీరు చేసే ఈ చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ నాకెంతో మోటివేటింగ్గా ఉంటుంది. దానివల్ల ఇలాంటి ఎంతో ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ని నేను మీ దాకా తేగలుగుతాను. ప్లీజ్ అండి, దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను మీ నుంచి ఆశించేది కూడా ఈ చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబేనండి. ఈ వీడియోని చూస్తున్న వారంతా కామెంట్ బాక్స్లో హరహర మహాదేవ్ అన్న కామెంట్ని చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం. విష్ణువు నుదిటి నుంచి వెలుపడే కిరణాల నుంచి శివుడి పుట్టుక జరిగింది. అతని నాభి నుంచి బ్రహ్మ పుట్టాడు. శివుడి జననం గురించి మరొక కథ ప్రచారంలో ఉంది. బ్రహ్మ విష్ణు మధ్య చర్చ జరుగుతున్న సమయంలో మండుతున్న అగ్నిగోళంలా మహాదేవుడు వారి మధ్యకు వచ్చాడట. వారికి అలా ఎందుకు వచ్చాడనే విషయం తెలియలేదు. అప్పుడే ఒక శబ్దం వచ్చింది. ఎవరైతే స్తంభానికి అంతం ఎక్కడుందో కనుక్కుంటారో వారే గొప్పవారిగా గుర్తింపు తెచ్చుకుంటారని చెప్తాడు. ఈ మాట వినగానే బ్రహ్మ ఒక పక్షి రూపం తీసుకున్నాడు. ఆ స్తంభానికి దారి కనుక్కోవడానికి బయలుదేరతాడు. మరోవైపు విష్ణువు వరాహ రూపం దాల్చి స్తంభానికి అంతం ఎక్కడుందో కనుక్కోవడానికి బయలుదేరతాడు. చాలాసేపు వెతికాక వారిద్దరికీ స్తంభానికి అంతం ఎక్కడుందో కనిపించలేదు. ఇద్దరూ ఓటమిని అంగీకరించి వెనక్కి వచ్చేస్తారు. ఆ తరువాత శివుడు తన అసలు రూపంలో వాళ్ళిద్దరికీ కనిపిస్తాడు. దీంతో బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ శివుడే గొప్పవారని నిర్ణయానికి వస్తారు. ఇంతకు మించిన శక్తి ఎవరి దగ్గర లేదు. ఈ స్తంభం కథ శివుని జన్మం గురించి కానీ శివుని అంతం గురించి కానీ తెలియజేయట్లేదు. అందుకే శివుణ్ణి స్వయంభూ అంటారు. శివుడికి అంతమే లేదని అంటారు. బ్రహ్మదేవుడు శివుడికి తండ్రా? ఈ కథను నిజమనే నమ్మేవారు చాలా మంది ఉన్నారు. శివుడు బ్రహ్మదేవుడికి పుత్రుడిగా ఎలా మారాడో విష్ణు పురాణంలో ఉంది. భూమి, ఆకాశం, పాతాళం నీటిలో మునిగిపోతున్నప్పుడు విష్ణువు మినహా మరో ప్రాణి ఈ లోకంలో జీవించలేదు. అప్పుడు విష్ణువు ఒక్కడే తన శేషతల్పంపై తేలుతూ ఉన్నాడు. ఆ తరువాత అతని నాభి నుంచి బ్రహ్మ జన్మించాడు. విష్ణువు బ్రహ్మ విశ్వం గురించి మాట్లాడుకుంటున్న సమయంలో శివుడి ప్రస్తావన వచ్చింది. బ్రహ్మదేవుడు అతని గుర్తించడానికి నిరాకరించాడు. దీంతో శివుడు అలిగాడు. విష్ణువు శివుడికి దివ్య దృష్టి ప్రసాదించి బ్రహ్మదేవుడికి శివుడు గురించి గుర్తు చేస్తాడు. ఆ తరువాత బ్రహ్మ తన తప్పు తెలుసుకొని క్షమాపణలు కోరాడు. తన తప్పును సరిచేసుకోవటానికి తన కుమారుడి రూపంలో పుట్టాలని ఆశీర్వదిస్తాడు. దీంతో శివుడు బ్రహ్మ కోరిక మేరకు ఆయన కడుపున పుడతాడని మాటిస్తాడు. బ్రహ్మదేవుడు ఈ సృష్టి రచన చేసినప్పుడు ఒక పిల్లాడు అవసరమయ్యాడు. అప్పుడే అతనికి శివుడి ఆశీర్వాదం గుర్తొచ్చింది. బ్రహ్మదేవుడు ప్రార్థించగానే శివుడు అతని ఒడిలో చిన్న పిల్లాడిలా ప్రత్యక్షమవుతాడు. బ్రహ్మదేవుడు ఆ చిన్నారి శివుడి ఏడుపు వినగానే ఎందుకు ఏడుస్తున్నావని అడిగాడు. అప్పుడు ఆ చిన్నారి తనకు ఏ పేరు లేదని చెప్తాడు. అప్పుడు బ్రహ్మ అతనికి రుద్ర అని పేరు పెడతాడు. రుద్ర అంటే ఏడ్చేవాడు అని అర్థం. ఆ తరువాత కూడా శివుడు ఏడుపు మానలేదు. దీంతో బ్రహ్మ వేరే పేరు పెడతాడు. అప్పుడు కూడా శివుడు ఏడుపు మానలేదు. శివుడు ఏడుపు ఆపేందుకు అతనికి 108 పేర్లు పెడతాడు.
అలా బ్రహ్మదేవుడు శివుడికి పెట్టిన 108 పేర్లను భూమిపై రాసి పెట్టినట్లు శివపురాణం చెప్తుంది. ఇక ఇదండి ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.